నమస్కారం. ఈరోజు మనం భవిష్యోత్తర పురాణం నుంచి ఒక చాలా పవిత్రమైన సంభాషణ గురించి తెలుసుకోబోతున్నాం. పాపాల్ని దాటి మోక్షాన్ని ఎలా పొందాలి? ఈ ప్రశ్నకు సమాధానంగా చెప్పబడిన వరూధిని ఏకాదశి, దాని శక్తి ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, గొప్ప జ్ఞానం ఎప్పుడూ ఒక ప్రశ్నతోనే మొదలవుతుంది కదా. మన ఈ కథ కూడా అలానే. ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి అడిగిన ఒక ముఖ్యమైన ప్రశ్నతో మొదలవుతుంది. ఆయన అడిగింది కేవలం ఒక సమాధానం కోసం కాదు, పాపాల భారం నుంచి బయటపడే మార్గం కోసం. ఆయన అడిగిన ప్రశ్న ఇదే: ఓ వాసుదేవా, చైత్రమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేంటి? దాని మహిమ ఏంటి? దయచేసి దాని గొప్పతనాన్ని వివరించండి అని. ధర్మరాజు అడిగిన ఈ ఒక్క ప్రశ్న మన ఈ మొత్తం చర్చకు పునాది అన్మాట. ఈ సంభాషణలో అసలు విషయానికి మనల్ని నేరుగా తీసుకెళ్తుంది. సరే, ధర్మరాజు అడుగుతున్న ఆ ఏకాదశి ఏది? అదే వరుధిని ఏకాదశి. ఇది చైత్రమాసంలో కృష్ణపక్షంలో, అంటే అమావాస్యకు ముందు వచ్చే పక్షంలో 11వ రోజున వస్తుంది. ఇది పూర్తిగా విష్ణుమూర్తికి అంకితం చేయబడిన అత్యంత పవిత్రమైన రోజు. మరి ధర్మరాజు ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఏం సమాధానమిచ్చారు? ఆయన చెప్పిన సమాధానం నిజంగా ఆశ్చర్యపరిచేది. ఆయన కేవలం ఆ రోజు ప్రాముఖ్యత గురించే చెప్పలేదు, ఈ ఒక్క ఏకాదశిని పాటిస్తే ఎంత అద్భుతమైన ఆధ్యాత్మిక ఫలితాలు వస్తాయో కూడా వివరించారు. ఆ మహిమ ఏంటో మనమిప్పుడు చూద్దాం. శ్రీకృష్ణుడు చెప్పిన ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు, అవి చాలా అసాధారణమైనవి. ఈ ఒక్కరోజు వ్రతాన్ని ఆచరించడం వల్ల జీవితకాలంపై ప్రభావం చూపే అంత గొప్ప ఆశీర్వాదాలు లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు. 10,000, అవును 10,000 సంవత్సరాలు. శ్రీకృష్ణుడు చెప్పిన దాని ప్రకారమేంటంటే, ఈ వరుధిని ఏకాదశి వ్రతాన్ని ఒక్కరోజు శ్రద్ధగా చేస్తే 10,000 సంవత్సరాలు కఠోర తపస్సు చేసినంత పుణ్యమొస్తుందట. ఒక్కసారి ఆలోచించండి, ఒక్కరోజు వ్రతానికి ఎంత శక్తి ఉందో. ఈ పోలికైతే ఇంకా అద్భుతం. కురుక్షేత్రంలాంటి పవిత్ర స్థలంలో, అది కూడా సూర్యగ్రహణం సమయంలో, ఏకంగా 40 కిలోల బంగారం దానం చేస్తే ఎంత పుణ్యమొస్తుందో, అంతకంటే ఎక్కువ పుణ్యం ఈ ఒక్క ఏకాదశి వ్రతం ఆచరిస్తే వస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అంటే దానం కన్నా కూడా వ్రతశక్తి ఎంత గొప్పదో ఇక్కడ స్పష్టమవుతోంది. మరి ఈ వ్రతం వల్ల కలిగే ముఖ్యమైన ఫలాలేంటంటే, చేసిన పాపాలన్నీ నశించిపోతాయి, సౌభాగ్యం కలుగుతుంది, ఈ జననమరణ చక్రం నుంచి విముక్తి లభిస్తుంది, కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా భగవంతుని మీద అచంచలమైన భక్తి కలుగుతుంది. అంటే ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా సంపూర్ణమైన ప్రయోజనాలున్నాయన్నమాట. ఈ వ్రతం యొక్క శక్తిని కేవలం ఇలా మాటల్లో చెప్పడం కన్నా ఒక కథ ద్వారా అర్థం చేసుకుంటే ఇంకా బాగా తెలుస్తుంది. ఈ వ్రతం ఒక రాజు ప్రాణాల్ని ఎలా కాపాడిందో, ఆయనకు విముక్తిని ఎలా ప్రసాదించిందో చెప్పే మాంధాత మహారాజు కథను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథలో మాంధాత మహారాజుకు ఎదురైన అగ్నిపరీక్ష గురించి తెలుసుకుందాం. ఆయన చాలా భక్తిపరుడు. ఒకసారి అడవిలో ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్నారు. ఇంతలో ఏమైందంటే, ఒక క్రూరమైన ఎలుగుబంటి ఆయన మీద దాడి చేసింది. ఆయన కాలుని గాయపరిచి అడవిలోకి లాక్కెళ్ళిపోయింది. కాని చూడండి, అంత బాధలో కూడా ఆయన తన నమ్మకాన్ని వదల్లేదు. విష్ణుమూర్తిని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. ఇంకేముంది, వెంటనే విష్ణుమూర్తి ప్రత్యక్షమై తన సుదర్శన చక్రంతో ఆ ఎలుగుబంటిని సంహరించి రాజును కాపాడారు. రాజును కాపాడిన తర్వాత విష్ణుమూర్తి ఆయనకు దారి చూపించారు. ఇలా అన్నారు: నువ్వు వరుధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించి నా వరాహ అవతారాన్ని పూజించు. అప్పుడు నీ కాలు మళ్లీ మామూలుగా అవుతుంది, నువ్వు పూర్తిగా కోలుకుంటావు. ఈ మాటలు గమనిస్తే వ్రతానికి శారీరక స్వస్థతకు మధ్య ఉన్న సంబంధం ఎంత బలమైనదో తెలుస్తుంది. మాంధాత మహారాజు భగవంతుడి ఆజ్ఞను అక్షరాలా పాటించారు. ఆయన ఎంతో శ్రద్ధగా ఆ వ్రతాన్ని ఆచరించారు. ఫలితమో ఆయన గాయపడిన కాలు తిరిగి మామూలు స్థితికి వచ్చేసింది. ఆయన సంపూర్ణంగా కోలుకున్నారు. అంతేకాదు, ఆ వ్రత మహిమతో చివరికి మోక్షాన్ని కూడా పొందారు. ఈ కథ ఈ వ్రతం శక్తికి ఒక నిలువెత్తు నిదర్శనం. సరే, ఈ వ్రతం గొప్పతనం విన్నాం, కథ కూడా తెలుసుకున్నాం. మరి దీన్ని ఎలా ఆచరించాలి అనే ప్రశ్న వస్తోంది కదా. ఇప్పటిదాకా ఎందుకు అనే విషయం చూశాం. ఇప్పుడు ఎలా అనే విషయానికొద్దాం. ఈ వ్రతం చెయ్యాలనుకునేవారికి కొన్ని స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. వాటిని చూద్దాం. సరే, మరి ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు కొన్ని నియమాలుంటాయి. అవేంతో చూద్దాం. చెయ్యాల్సినవేంటంటే, ఉపవాసముండాలి, విష్ణుమూర్తిని పూజించాలి,
రాత్రంతా జాగరణ చెయ్యాలి, ఓం నమో నారాయణాయ లాంటి మంత్రాలు జపించాలి, ఇంకా దానం చెయ్యాలి. ఇక అస్సలు చేయకూడనివి కొన్నున్నాయి. కంచు పాత్రల్లో తినకూడదు, మాంసం, కందిపప్పు, పాలకూర, తేనె లాంటివి తినకూడదు, అబద్ధం చెప్పడం, ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం, జూదమాడటం, పగటిపూట నిద్రపోవడం ఇవన్నీ ఖచ్చితంగా మానేయాలి. ఈ నియమాలు పాటిస్తేనే వ్రతఫలం పూర్తిగా దక్కుతుంది. దానం ఈరోజు చాలా ముఖ్యమని చెప్పుకున్నాం కదా. అయితే అన్ని దానాలు ఒకేలా ఉండవు. ఉదాహరణకి గుర్రాలు, ఏనుగులు, భూమి, బంగారం ఇలాంటి భౌతికమైన దానాలు చేయడం పుణ్యమే. కానీ వాటికంటే అన్నదానం అంటే ఆకలితో ఉన్నవాళ్లకి ఆహారం పెట్టడం చాలా గొప్పది. ఇక అన్నింటికన్నా శ్రేష్టమైన దానం ఏదంటే అది జ్ఞానదానం, అంటే ఇతరులకు మంచి జ్ఞానాన్ని పంచడం. ఇప్పటిదాకా మనం వ్రత నియమాలు, కథలు, దానివల్ల కలిగే ఫలాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అస్సలు విషయానికి వద్దాం. ఈ ఆచారాల వెనుక ఉన్న అసలైన ఆధ్యాత్మిక సందేశమేంటి? ఈ వ్రతం యొక్క అంతరార్థమేమిటి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. ఇవన్నీ కేవలం పైకి చేసే ఆచారాలు మాత్రమే కాదు. వరోధిని ఏకాదశి మనకొక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. అదేంటంటే హృదయపూర్వకమైన శ్రద్ధ, నిష్కల్మషమైన భక్తి. ఈ రెండూ ఉంటే ఎలాంటి కష్టాలనైనా దాటొచ్చు, చివరికి మోక్షాన్ని కూడా సాధించవచ్చు. భక్తుడి మనసులో ఉండే ఆ భక్తి, ఆ నమ్మకమే